Audio Jungle. మొదటి ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకు క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పు రాయినది. అంటే ఫిలిప్పీ స్థానిక సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు. అధ్యక్షులు అంటే ఎవరు? సంఘ పెద్దలు. కాబట్టి అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:8-10 వచనాల్లో చెప్తాడు కదా. సంఘ 3 అంతా కూడా తిమోతి పత్రిక 3 అంతా ఆ అధ్యక్షుడు అంటే ఆల్రెడీ ఈ లెటర్ రాసే సమయానికి అంటే పౌలు గారు రెండో సువార్త ప్రయాణంలో సంఘం స్థాపించేటప్పటికి సంఘం ఏర్పడింది అంతే. అందువల్ల కొద్దిమంది సభ్యులుగా ఉన్నారు. కానీ 52లో క్రీస్తు శకం 52లో రాశారు. 52లో సంఘం స్థాపించబడింది. 61, 62, 63లో రాయబడిందేమో జైల్లో నుంచి. అంటే సుమారుగా 52, 61 ఎంత 52 అంటే ఒక 10 సంవత్సరాలు అయిందండి. అంటే ఈ 10 సంవత్సరాలకు సంఘంలో ఎవరు ఏర్పడ్డారో మనకి 100 సంవత్సరాలు అయింది క్రీస్తు సంఘం వచ్చి. ఒకడు సంఘ పెద్ద లేడు. భార్య బాగుంటే భర్త బాగోడు, భర్త బాగుంటే భార్య భర్తలు బాగుంటే పిల్లలు బాగోదు. మన ఇండియా అంతా ఇది పరిస్థితి. సంఘ పెద్దలు లేకపోవడం కారణం అది. అర్థమైందా లేదా? భర్త మంచి సీరియస్గా ఉంటాడు, భక్తిగా ఉంటాడు. భార్య మాత్రం ఏమాత్రమో సహకరించదు. భార్య భర్తలు ఇద్దరు కూడా భక్తిగా ఉంటారు, ఆరాధన మానరు. కానీ పిల్లలు లోకంలో తిరుగుతూ ఉంటారు. కానీ ఈయనిద్దరిలో బాగోకపోయినా సంఘ పెద్దలు పనికిరారు. వీళ్ళు పిల్లలు సరిగ్గా పరిపాలన చేయకపోయినా సంఘ పెద్ద కింద పనికిరాడు. చూసారా? అది కాబట్టి సంఘ పెద్దగా ఉండాలంటే కనుక భార్య సహకరించాలి, పిల్లలు కూడా సహకరించాలి. ఒక సంఘ పెద్ద తన కొడుక్కి అమెరికాలో ఒరే తల కటింగ్ వేసుకోరా, బాగోలేదు అన్నాడంట. నేను ఇలాగే ఉంచుకుంటాను అన్నాడంట. అప్పుడు వెంటనే సంఘానికి ఫోన్ చేసి నన్ను సంఘ పెద్ద కింద తీసేయండి అన్నాడు. సంఘ పెద్ద కింద అన్నాడు. ఎందుకు అలాగని ఏమైందన్న? నా కొడుకు నా మాట వినలేదు. అది సంఘ పెద్దగా ఉండే క్వాలిఫికేషన్. చూసారు? వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మనోళ్ళు ఉన్నారు, మందు తాగేసి కూడా సంఘ పెద్దలు అంటారు మనోళ్ళు. ఈ లోదరాల్లోనూ వాటిల్లోనూ ఎత్తుకొస్తులు నీటిలోనూ అదే మందుపది. నేను అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చేయడానికి వెళ్తాను కదా. పెళ్లి చేయడానికి వస్తే సంఘ పెద్దలు ఎక్కడున్నారు? అయ్యి బాబు రమ్మని సంతకాలు ఎట్టమని అంటే ముందు ఎత్తకి వెళ్ళలేదండి అంటారు వాళ్ళు. సంఘ పెద్దలు ముందు ఎత్తకి వెళ్తాం ఏంట్రా బాబు? సంఘ పెద్ద అంటే ఏంటి అసలే? ఓ పొజిషన్ అది చాలా చాలా ఉన్నతమైంది సంఘంలో. ఒక అధ్యక్షుడు అంటే ఒక గౌరవింపదగిన పదవది. అర్థమైందా? ఒక నాయకత్వం అంటే సంఘం అంతా కూడా ఆయన మీదే ఫోకస్ పెట్టగలిగే పరిస్థితి. అంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. అలాంటి సంఘ పెద్దలు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో దిగజార్చేస్తున్నారు వీళ్ళు అని అనమాట. అంటే సంఘ పెద్దలు అంటే ఏంటంటే వీళ్ళు ఎన్నుకున్న పెద్దలు సంవత్సరం ఎన్నుకుంటారు. ఇది ఎలక్షన్ లాగా. అయ్యగారు మీరు మరి నాన్నగారు మీరు ఉండండి అంటారు అనమాట. నెక్స్ట్ వాళ్ళు అయిపోయిన తర్వాత మరొకరు సంఘ పెద్దలు అంట. వీళ్ళెవరు? చుట్లు, బీడీలు, మందు, గుట్కాలు అన్నీ వేస్తారు. కానీ ప్రార్థనకు వచ్చేటప్పుడు మాత్రం శుభ్రం కడుక్కుని వస్తారనమాట. వాళ్ళు సంఘ పెద్దలు. అర్థమైనా అర్థమలేదా? అవమానించబడుతుందా? వాక్యం అవమానించబడుతుందా? క్రైస్తవం అవమానించబడదా? అందుకని ఎప్పుడు కూడా అలాంటి పెద్దలు నాకు పరిచయం చేయకండి. అర్థమైందా? పెద్దలని మాత్రం అనకండి. అర్థమైందా? అది అందువల్ల దేవుని పిల్లలుగా మన ఇండియాలో 100 సంవత్సరాలు అయినా కానీ, 50 సంవత్సరాలు అయినా కానీ, క్రీస్తాను 60 సంవత్సరాలు అయినా కానీ సంఘ పెద్దలు లేరు అని అంటే ఎవరికాళ్ళే సువార్థికులుగా ఉండాలనుకుని మిగిలిపోవాలనుకున్నారు. అంటే సంఘం సంపూర్ణ దశలోకి రాలేదు. చాలా చోట్ల సంఘాలు 100 మంది 200 మంది ఉన్నారు. అర్థమైంది. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు అన్నారు, 50 సంవత్సరాలు అన్నారు, 100 సంవత్సరాలు అన్నారు. కానీ సంఘాలు సంపూర్ణమైన దశలోకి రాలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు క్రైస్తవుడిగా బ్రతకాలనే ఆ జీల్ లేదు. మీకు అర్థమైందా? క్రైస్తవుడిగా బ్రతకాలి, క్రైస్తవ కుటుంబంగా బ్రతకాలనే
అవి లేకపోవడంతో ఈ పరిస్థితులు లేవన్నమాట. అందుకని దేవుని పిల్లలుగా ఫిలిప్పీ స్థానిక సంఘం ఎదిగింది 10 సంవత్సరాల్లో. 52లో స్థాపించబడితే 62లో లెటర్ రాసేటప్పుడు సంఘ పెద్దలు ఉన్నారు. అదేనా మీకు క్రీస్తు శకం 52లో స్థాపించబడింది. మీకు డీటెయిల్స్ అన్నీ బుక్లో ఉంటాయి, మీరు కొనుక్కున్న వాళ్ళందరూ చూడండి. క్రీస్తు శకం 52లో సంఘం స్థాపించబడితే 62లో లెటర్ రాయబడింది. ఈ సుమారుగా 10 సంవత్సరాల్లో సంఘాలకు సంఘ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. మీకు అర్థమైనా తోలేదా? అంటే సంఘము ఎదిగిందా ఎదగలేదా? ఎదిగింది. అది సంఘ పెద్దలు వచ్చారంటే ఎదిగినట్టే లెక్క. అయితే వారు ఏక మనసు, అంటే రక్షించబడి వాళ్ళు రక్షించబడుతూ ఉంటారు కాబట్టి రక్షించబడుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఉంటారు ఆత్మీయంగా, యవనస్తులు ఉంటారు ఆత్మీయంగా, పెద్దవాళ్ళు ఉంటారు, తండ్రులు ఉంటారు. మొదటి హెబ్రీయులు చెప్పినట్టుగా తండ్రులు ఉంటారంటే బాగా ఎదిగిన వాళ్ళు ఉంటారు. ఇలా అలా ఉండేదే సంఘం అనమాట. ఎందుకంటే ఎప్పుడు రక్షించబడుతూ ఉంటారు కదా, మరి పిల్లలుగా ఉంటారు, ఎదిగిన వాళ్ళు అలా ఉంటారన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏకమానసు కలిగి ఉండాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర తగ్గించుకోవాలి మనం, అవునా కాదా? కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర ఏం చేయాలి? తగ్గించుకోవాలి. వాళ్ళు తగ్గించుకోవడం ఏంటో నేర్చుకుంటాడు. ఎందుకంటే లోకంలో నుండి అప్పుడే వచ్చాడు కదా మరి సంఘంలో, అవునా కాదా? మనకు ఇక్కడ కూడా ఆజమాయిషీ చేస్తున్నాం అనుకోండి, మనం లోకంలోది ఏమీ లేదు, తేడా ఏమీ లేదు, మనం కూడా ఇలా చేయొచ్చు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే సంఘంలోకి వచ్చి ఈ తగ్గించుకుంటున్నారో అప్పుడు కొత్త వాళ్ళు కూడా, రక్షించబడిన వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. సంఘం యొక్క పరిపాలన విధానం వేరనమాట. లోకమేమో ఆజ్ఞాపిస్తుంది, ఇక్కడేమో సేవ చేస్తారనమాట, పరిచర్య చేస్తారనమాట అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అందువల్ల ఇక్కడున్న స్థానిక సంఘము సంఘ పెద్దలు పరిచారకులతో నిండిపోయింది. అంటే 10 సంవత్సరాల్లో ఏ స్థాయికి ఎదిగిందో ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. తర్వాత అపోస్తలుడైన పౌలు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీ కృపా సమాధానములు కలుగునుగాక. అంటే సంఘానికి ఎప్పుడు కూడా దేవుని కృప, దేవుని సమాధానం ఉండాలి. దేవుని కృప సమాధానం లేకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. అదైనా 3వ వచనం, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూసి మీలో ఈ సత్యాన్ని ఆరంభించిన వారు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. అది మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారని చూసి, అంటే సువార్త పనికి ఎక్కడికి వెళ్ళినా పౌలు గారికి సహాయం చేస్తూ వచ్చారు. ఎవరు? సంఘం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. యేసుక్రీస్తు దినం అంటే ఏంటి? 2వ రాకడ. యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముతున్నాను కనుక నేను చేయు ప్రతి ప్రార్థనలలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి పౌలు గారు ప్రార్థన చేసేటప్పుడు ఫిలిప్పీలో ఉన్న స్థానిక సంఘం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట ప్రార్థనలో. నా బద్ధకముల యందును నేను సువార్త పక్షంలో వాదించుటే యందును దానిని స్థిరపరచుటే యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. ఎప్పుడైతే సువార్తికుడికి సహాయం చేస్తారో, సువార్త పని చేసే వాళ్ళకి ఎప్పుడైతే సహాయం చేస్తారో సంఘం కూడా సువార్త పనిలో పాలు భాగస్తులు అయినట్టే. కాబట్టి నా బంధకాలంటే జైల్లో ఉన్నాడు కదా, నా బంధకములు ఎందు నేను సువార్త పక్షం వాదించడం ఎందు దాన్ని స్థిరపరచలేని మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారి ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను. శ్రమల్లో మర్చిపోలేదు. శ్రమల్లో మాటికి సహాయం చేసినట్టు వాళ్ళు ఎవరు మర్చిపోరండి. అర్థమైనా అర్థమలేదా? మాటికి స్వార్థ పనిలో సహాయం చేసినట్టు వాళ్ళని ఎవరో మర్చిపోలేదు. అదే ఫిలిప్పీలో ఉన్న స్థానిక సంఘాన్ని ఎక్కడ పెట్టుకున్నాడంటే ఆయన హృదయంలో ఉంచుకున్నానంటే మరి స్థానిక సంఘం ఎంత సహకారం చేస్తే అలా చేస్తాడు ఆయన. నీ చేత ఇది చేత మిమ్మల్ని అందరూ ఇలా భావించడం నాకు ధర్మమే. క్రీస్తు యొక్క దయను బట్టి అని, లేకపోతే మంచితనాన్ని బట్టి, లేకపోతే జాలిని బట్టి నేనెంత అపేక్ష కలిగి ఉన్నా
దేవుడే నాకు సాక్షి. కాబట్టి మీ మీద నాకు చాలా ఆపేక్ష ఉంది, అంటే కోరికలు ఉన్నాను అక్కడ చూడాలని. కాబట్టి దానికి దేవుడే సాక్షి అది అని చెప్తున్నాను అనమాట. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింప ప్రార్థన చేస్తున్నాడు. 9-11 వచనాలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఎలా చేస్తున్నాడో చూడండి. మీరు ప్రార్థన మనం ఎలా చేస్తామో వాళ్ళు ఎలా చేస్తారో చూడండి. అక్కడ చాలా సంఘము మీరంటే ఎవరు? శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు. అది శ్రేష్టమైన కార్యములను వివేచింపాలి. శ్రేష్టమైన కార్యాలు వివేచింపగలవారు అవుటుకును. మీ ప్రేమ తెలివితో ఉండాలి. అంటే సహోదరులు కానీ ప్రేమ తెలివితో ఉండాలన్నాడు. అదైందండి. ప్రేమ ఉండాలి సహోదరుల పట్ల, కానీ తెలివి ఉండాలి. అదైంది. ఇప్పుడు చూడండి, చాలామంది బాబు అన్నం ఆకలి బాబు ఆకలేస్తుంది అంటాడు. ఒకవేళ నువ్వు జాలితో అయ్యి బాబు ఆకలి అనే బాబుతో నువ్వు కనుక 100 రూపాయలు ఇచ్చేవాడు కూడా మందుసాపుకి వెళ్ళిపోతాడు పరిగెత్తింది కొంతమంది. అవును, అప్పుడు నువ్వేమనుకుంటావు? నీ ప్రేమ ఏమవుతుంది? నీ ప్రేమ ఏమవుతుంది అక్కడ? నువ్వు ప్రేమ తెలివితో చూపించలేదు అక్కడ. నాకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. అదే కనుక మీరు భోజనం పెట్టించారనుకోండి, భోజనం పెట్టించారనుకోండి, మీ ప్రేమ తెలివి అన్నమాట. అలాగే సంఘంలో వాళ్ళు కూడా మనము సహాయం అంటే ప్రేమ చూపించే విషయంలో జ్ఞానం అంటే వివేచించాలన్నమాట. ప్రేమ తెలివితో ఉండాలన్నమాట. సకల విధములైన అనుభవ జ్ఞానము, తర్వాత సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై, సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందే అన్నారు. సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడిందే ఉండాలన్నాడు. అంతకంతకు అభివృద్ధి పొందవలెనని. అది అంతకంతకు ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఎందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు. అంతకంతకు అభివృద్ధి పొందాలని. ఇందువలన దేవునికి మహిమయు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారే. అది అంటే నీతి ఫలాలతో నిండుకున్న వారే ఉన్నారంట. నీతి ఫలాలు అంటే ఏంటి? ఆత్మ ఫలాలు. నీతి ఫలాలు అంటే ఏంటి? ఆత్మ ఫలాలు. మన నీతి ఫలాలు వేరు, ఆత్మ ఫలాలు వేరు కాదు. నీతి ఫలాలతో నిండుకోవాలంట. నీతి ఫలాలతో నిండుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. సంఘం నీతి ఫలాలతో నిండుకోవాలని. తర్వాత అంటే యేసు రాకడికి ఎలా ఉండాలంట? సంఘము నిష్కపటం. చెప్పండి, ఏమన్నాడు? కపటం లేని వారుగా, నిష్కపటులను, దోషం లేని వారుగా. నిర్దోషం అంటే దోషము లేని వారుగా కావాలని ప్రార్థించుచున్నాను. కాబట్టి యేసు వచ్చేటప్పటికి ఏమైపోవాలి? క్రీస్తు వచ్చేసరికి నిష్కపటులు నిర్దోషులుగా ఉండాలి సంఘం. అది ప్రార్థన చూడండి. మన ప్రార్థన మాట్లాడితే మోకాలు నొప్పులు, పాలు నొప్పులు, ఏ నొప్పులు, ఉద్యోగాలు, అవి మొత్తం ఇవే ప్రార్థనలు. ఈ శ్రేష్టమైన కార్యాలు వివేచించేవారుగా ఉండాలని, ప్రేమ తెలివితో ఉండాలి, సకల అనుభవ జ్ఞానంతో ఉండాలని, అంతకంతకు అభివృద్ధి పొందాలని, నీతి ఫలాలతో నిండుకోవాలని, నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలని ఈ ప్రార్థనలు సంఘాల్లో ఉండవు. ఎక్కువ శాతం మాట్లాడితే ఎంతసేపు భౌతికంగా దీవెనలు అంతే. మనము ఆ భౌతికమైన వాటి కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికైనా అనారోగ్యం ఉందంటే జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అవే ప్రాముఖ్యమైనట్టుగా మనం ఎంచకూడదు అన్నమాట. మాట్లాడితే అదే ప్రార్థన ఉండకూడదు. స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు సమయమైన ప్రార్థనలు చేస్తూ ఉండాలి మనం. అర్థమైందా? చూడండి పౌలు గారి ప్రార్థనలో కానీ లాస్ట్లో మాట అన్నాడు, మీరు ఇచ్చిన దాన్ని బట్టి ప్రతి అవసరం దేవుడు ఆయన ఆయన ఐశ్వర్యం బట్టి మీ ప్రతి అవసరము తీరుస్తాడని చెప్పడం జరిగింది. అందువల్ల పౌలు గారు ప్రార్థన చేశారనమాట. మొదట్లో ఏం చేశారు? శుభవచనాలు చెప్పారు 1-2 వచనాల్లో.
3 నుంచి 11 వరకు కూడా అర్థమైందా ప్రార్థన చేశారు 3 నుంచి 11 వచనాలు ప్రార్థన చేశారు. 12 వచనం నుంచి ఆయనకు వచ్చిన శ్రమల్లో సువార్త ఎలా సాగిందో చెప్పుకొచ్చారు. ఆయనకు వచ్చిన శ్రమల్లో సువార్త ఎలా కొనసాగించబడిందో చెప్పుకొచ్చాడండి 12 నుంచి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నారు. అది అండర్లైన్ చేసుకోండి. ఈ శ్రమలు పౌలు గారికి ఎందుకు వచ్చినాయి? అంతే, సువార్త ప్రాబ్లం అవడానికి వచ్చినాయి అంట. జైల్లో పెట్టినా జైల్లో సువార్త చెప్పాడు ఆయన. అంతేనా రాజుని ఎదురు చెప్పాడు. అందువల్ల సువార్తికుని బంధిస్తే సువార్త ఆగదుగా. సువార్త మరి ఎక్కువ ప్రబలం ఒకటికి సమకూడని మీరు తెలుసుకొని పోతున్నాను. ఎలాగంటే అది జైల్లో ఎందుకు పెట్టారు ఆయన్ని? ఏ తప్పు చేశాడని? కేవలం యేసు గురించి ప్రకటిస్తున్నాడని కదా పట్టుకొని పెట్టారు. కాబట్టి జైల్లో నాకు సైనికులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఏమర్థమైందంటే పౌలు గారు జైల్లో పెట్టబడింది కేవలం యేసుప్రభు కోసమే అని అర్థమైందంట. మరియు సహోదరులైన వాళ్ళు ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయంగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకునేది. కొంతమంది సువార్త ప్రకటించే వాళ్ళు పౌలు గారిని ఆదర్శంగా తీసుకున్నారంట. అంటే శ్రమలు వచ్చినా సువార్త ఆగదు కాబట్టి ఆయన ఎంతో ధైర్యంతో ఎక్కడున్నా సరే సువార్త ప్రకటిస్తున్నానని చెప్పేసి ఆయన్ని బట్టి కొంతమంది ఏం చేశారంటే ధైర్యం తెచ్చుకుని సువార్త ధైర్యంగా చెప్తున్నారంట. మరి అందరూ ఉండరుగా, మరి కొంతమంది ఏం చేస్తున్నారో చూడండి. కొందరు ఏంటంటే వీడెవడో యేసు ప్రభు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, వీడికి ఇంకా బంధకాలు ఎక్కువ చేసేయాలని చెప్పేసి పలానా అని చెప్తున్నారంట. అది యేసు ప్రభు గురించే చెప్తున్నారంట. ఆయన వ్యతిరేకంగా అసూయ చేత అంటే గొడవలు పెట్టాలని బుద్ధి చేత, మరి కొందరు అంటే కొంతమంది మంచి యేసు ప్రభు గురించి చెప్పాలని వారైతే అది. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయనకి ఇంకా శ్రమలు ఎక్కువ చేయడానికి మంచి మనసుతో కాకుండా కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఇష్టపడి ప్రకటించలేదు. మీకు అర్థమైందా? అయ్యో పౌలు అనేవాడు చూడు, వాడు బంధకాలు ఉన్నాడు చూడ, ఆ యేసు ప్రభు ఎవరో చనిపోయారంట, సమాజం చెప్పారంటే తిరిగి లేపడ్డారంట, ఆయన ద్వారా పాపక్షమాపణ ఉందని ప్రచారం చేస్తా పట్టబడ్డాడు, అది ఇదే అని చెప్పేసి అలా ప్రకటన చేస్తున్నారంట. అంటే వాళ్ళు ప్రకటించేది పౌలు గారి మీద ఉన్న అసూయ కలహబుద్ధి చేస్తే యేసు ప్రభుని ప్రకటిస్తున్నారంట. అవునా? మన వాళ్ళు ఏమంటారు, మన శాఖల వాళ్ళు ఎవరైతే ఏముంది బ్రదర్, ఎవరైతే యేసు ప్రభుని ప్రకటిస్తున్నాం కదా మనం అంటాడు. దేనికి ప్రకటిస్తున్నావు? నీ భౌతికమైన ఆస్తి కోసం ప్రకటిస్తున్నావా, దేనికోసం ప్రకటిస్తున్నావు? ఆలోచించాలి. రైట్. ఆయననేమి మిష చేతనే కానీ సత్యం చేతనే కానీ కక్ష చేతనే కానీ లేకపోతే సత్యం చేతనే కానీ, అదే కక్షనే మిష అంటారు అనమాట. మిష అన్న కక్ష అన్న ఒకటే. మిష చేత కక్ష చేతనే కానీ సత్యం చేతనే కానీ అంటే వాస్తవమైన దాని చేతనే కానీ ఏ విధంగా చేతనే క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. అందుకు నేను సంతోషిస్తున్నాను. అంటే ఇది శ్రమంలో కూడా సంతోషపడుతున్నాడు. అబ్బా యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు రా నన్ను బట్టే అని చెప్పేసి సంతోషపడుతున్నాడు. అంటే అది శ్రమంలో సంతోషపడడం అంటే. ఏంటి నా బతుకు ఎలాగైపోయిందని అనుకోకుండా నేను అంతేనా, ఏంటి నన్ను ఎలా పడేశారు, ఈ సంఘాలు ఎవరు వచ్చి చూస్తలేదు, అనవసరంగా చెప్పారు వీళ్ళకి యేసు ప్రభు గురించి అని అన్నారా? అనలేదు. ఏ విధం చేతైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. మరియు అది కాబట్టి జైల్లో ఉన్నాడని ఆయన సిగ్గుపడతలేదు. మీకు అర్థమైందా? జైల్లో ఉన్నందుకు ఏం పడతలేదు ఆయన. దొంగతనం చేస్తే సిగ్గుపడతాడు,
తప్పు చేసి జైల్లోకి వెళ్ళి సిగ్గుపడతాడు. కానీ యేసుప్రభు కోసం జైల్లోకి వెళ్ళినప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? అందుకే నేను సిగ్గుపడట్లేదు అన్నాడు అన్నమాట. సిగ్గుపడక బయట జైల్లో లేనప్పుడు ఎలా ధైర్యంతో చెప్పాడు, జైల్లో ఉన్నప్పుడు కూడా ధైర్యంతో బోధించడం వల్ల నా బ్రతుకు మూలంగానే సరే, స్వభావ మూలంగానే సరే, క్రీస్తు నా శరీరం ముందు గణపరచబడినని మిగుల అపేక్షిస్తూ నిరీక్షించుతున్న ప్రకారంగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఈ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను అలాగే క్రీస్తు నా శరీరం ముందు గణపరచునని నేను మిగుల అపేక్షిస్తూ నిరీక్షణ ప్రకారం మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగటం వలన. యేసుక్రీస్తు యొక్క ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధ ఆత్ముడు. మళ్ళీ యేసుక్రీస్తు ఆత్మ అంటే యేసుక్రీస్తు ఎవరు? అది కాదు. యేసుక్రీస్తు యొక్క ఆత్మ అన్న దేవుని ఆత్మ అన్న ఇక్కడ సేమ్ అదే. గల్తీపత్రం 4లో కూడా కుమారుని ఆత్మ అన్నాడు కదా. కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడే. అదే క్రీస్తు యొక్క ఆత్మ అన్న పరిశుద్ధాత్ముడే. కొన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఉండదు. అలా కాదు. నా మట్టుకైతే 21 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. ఆయన నిర్ణయం చేసుకున్నాడండి. ఇంకా అదైనా నా మట్టుకైతే అంతే. ఎంతమంది ఈ మాట అనగలరు? అవునా? నా మట్టుకైతే. మరి మీరు ఎలా ఉంటే నా మట్టుకైతే అనే మాట అనమాట. నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. ఆయన ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన వాళ్ళ నేనేమి కోరుకుందనో నాకు తోచట్లేదు. ఈ రెండింటి మధ్య ఇరుకున పడి ఉన్నా అన్నాడు. అంటే వెళ్ళిపోవాలని ఉంది ఆయనకి ప్రభు దగ్గరికి, కానీ సంఘ పరిస్థితులను బట్టి ఇక్కడ ఉండి పని చేయాలని ఉంది. ఏదైనా వేరే. నేను రెండింటి మధ్య ఇరుకున పడ్డాను అన్నమాట. కానీ ఆయనకి ఏమంటున్నాడు? నేను చావైతేనే లాభం అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే అంటే బ్రతుకుట క్రీస్తే. భూమి మీద ఉంటే క్రీస్తులోనే బ్రతుకుతా. అదే మరణిస్తే నాకు మరీ లాభం అంటే ప్రభునందు. ఎందుకు? ప్రభుతో పాటు విశ్రాంతి అనుభవించడం. మరి ఏది కోరుకుంటారు భూమి మీద? అందువల్ల ఇక్కడ ఉంటే శరీరంలో పని చేయాలి, ప్రభువుల పని. కాబట్టి వెళ్ళిపోవాలని ఉంది, నాకు ఆశ ఉంది. అది క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉంది అన్నాడు. 23లో ఏమన్నాడు? ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నా. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉంది. చూసారా? అది మరీ మేలు. అంటే ఇంకా గొడవలు ఉండవు, ఇంకా పడిపోతానని భయం ఉండదు. ఇంకా తర్వాత ఒకవేళ ఏమో భయం అనేది ఉండదండి. ఇంకా అర్థమైందా? భయం అనేది ఉండదన్నమాట. అది మరీ మేలు. అంటే ఇంకా నిత్యత్వం. ఇప్పుడు నిత్యత్వానికి అంటే విజయం సాధించేసారు అనుకోండి, భయమే ఉంటుంది. ఇంకా ఆలోచించేది అనుకోండి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి ఆలోచనతోనే కొనసాగాలి. ఉంటే ప్రభు కోసం, లేదంటే చనిపోతే ప్రభుతో కలిసి ప్రభుతో మీరు విశ్రాంతి అనుభవించడానికి అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఇక సంపూర్ణంగా క్రైస్తవుడిగా జీవించే అవకాశం ఉంటుంది అన్నమాట. చావు అంటే భయం వేస్తుంది అనుకోండి. చావు అంటే భయం వేస్తుందంటే ఇంకా మారలేదని అర్థం. చావు అంటే ఎవరు భయపడతారు? లోక సంబంధమైన మనుషులు సావు అంటే ఏమవుతారు? అయ్యి బాబోయ్ నేను చచ్చిపోతే ఇది అంతా ఏమైపోతుంది, వీళ్ళు ఏమైపోతారు మా వాళ్ళు, ఈ విధానంలో భయపడుతూ ఉంటారు వాళ్ళు. అయితే ఏమైపోతామో ఎక్కడికి వెళ్తామో తెలియదనే భయం ఉంటుంది అనమాట. కానీ క్రైస్తవుడిగా భయం ఉండదు. చనిపోతే తను విశ్రాంతిలోకి వెళ్తాడని ఎరిగి ఉంటాడు. కాబట్టి ప్రభు కొరకు అంటే మరణించడం అనేది ఒక లాభము అని చెప్పేసి చెప్పుకున్నాడు అనమాట. అంటే క్రైస్తవుడి యొక్క మరణం ఏమైంది? లాభమే, అంతే. కానీ లోకంలో వాడి యొక్క మరణం నష్టమే. ఎందుకంటే ప్రభువులో లేడు కాబట్టి, విశ్రాంతి పొందలేడు కాబట్టి. అర్థమైందండి? రైట్. రెండింటి మధ్య ఇరుకుని పడి ఉన్నాను అన్నమాట. ఆయనను
నేను శరీరం మందు నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి మరీ అవసరమే అంది. మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందము పొంది నిమిత్తం. జాగ్రత్త పెట్టుకోండి అన్నమాట. ఈ విశ్వాసం ఏమవ్వాలంటే మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందము పొంది నిమిత్తం. సంఘము విశ్వాసంలో అభివృద్ధి పొందాలన్నా ఆనందం పొందాలా, నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందించాలంటే సువార్తికుడు అవసరమా కాదా? అవసరం. అందుకని సంఘం విశ్వాసంలోనూ అభివృద్ధి పొందాలంటే కనుక సువార్తికుడు ఉన్నట్టుగా బోధించే సేవకులు అవసరం అన్నమాట. 27 నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించి వారికి బెదరక. ఒకవేళ నేను రాకపోయినా మీరేం భయపడొద్దు, బెదరపడొద్దు. అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షాన పోరాడుతూ, ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షాన పోరాడుతూ ఏక మనసు గలవారే నిలిచున్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున. అంటే మీరు వినులాగునంటే అలా ఉండాలని. మీరు క్రీస్తుకు సువార్తకు అన్నట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండా వారికి నాశనమును మీకు రక్షణ కలుగునట్టుకు సూచన ఉంది. ఇది దేవుని వల్ల కలిగినదే. ఎలా అనగా మీరు నాయందు చూసినట్టు నాయందు మీరిప్పుడు విలుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక. అండర్లైన్ చేసుకోండి. 30 వచనం అండర్లైన్ చేసుకోండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమును శ్రమపడుటూ ఆయన పక్షమును మీకు అనుగ్రహించబడింది. చూసారా క్రైస్తవులకి అదైనా క్రైస్తవులకి ఏంటంటే మాట్లాడితే సుఖమే, అంతా దీవెనలే, అవునా? మరి యేసుప్రభు కోసం శ్రమ పడవా అంటే అది చెప్పాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమును మీకు అనుగ్రహించబడింది అన్నాడు. అంటే నేను ఎలాగైతే సువార్త పనిలో శ్రమ పడుతున్నానో మీరు కూడా సువార్త అంటే క్రైస్తవుడైనందుకు మీరు కూడా శ్రమను అనుభవించండి అన్నాడు. అర్థమైందా? మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? నేను సువార్త నిమిత్తము ఎలాగైతే శ్రమ పడుతున్నానో మీరు కూడా క్రీస్తు నిమిత్తము శ్రమ పడండి అన్నాడు. అంటే క్రైస్తవుడు అయిన తర్వాత శ్రమలో కోరుకోవాలన్నమాట. యోబు గారు అంటారు కదా, ఏమని, మనము దేవుని వలన సుఖం అనుభవించాము, శ్రమ అనుభవించడం తగదా అని బాధ్యత అంటారా? 2 అధ్యాయులు. అంటే భక్తిపరుడు దేవుని వలన వచ్చే ఆశీర్వాదాలు అనుభవించడమే కాకుండా ఆయన కొరకు కూడా శ్రమలు అనుభవించాలని కలిగి ఉన్నాడు పాత నిబంధన, అయితే పితృయుగం. అలాగే కొత్త నిబంధనలో మనము యేసుక్రీస్తు వారిని అందు విశ్వాసించిన మనము శ్రమ పడాలి కూడా. ప్రభు కోసం శ్రమ పడడం అనేది మనకు అనుగ్రహించబడింది అన్నమాట. అది మర్చిపోకూడదు. ఓకేనా?